నేటితో చివరి దశ పోలింగ్ ముగియనుండడంతో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అనేక పోలింగ్ ఏజెన్సీలతో పాటు న్యూస్ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ అంచనాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ, 10 ఏళ్లుగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భవిష్యత్తును ఎంతో కొంత నిజం చేయనున్నాయి. అయితే కొన్నేళ్లుగా మారుతున్న రాజకీయ యవనికపై అంచనాలు గాడి తప్పుతున్న పరిణామాల మధ్య ఈసారి ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా 1-3% మధ్య తేడాతో నిజమవుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మార్జిన్ శాతమే కీలకంగా మారుతోంది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలా దగ్గరగా 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలుపు నిర్ణయించబడింది. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతుంటాయి. ఏపీలో ఎన్నికలు టఫ్గా జరగడం, నువ్వా నేనా అన్నట్టుగా ఉండడంతో జోస్యాలకు రేటింగ్ పెరగడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించకూడదు. కానీ జ్యోతిష్యం ఆధారంగా చెప్పే ఎగ్జిట్ పోల్స్ పై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ప్రముఖ జ్యోతిష్యులు దూసుకుపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన శర్మ ప్రముఖ జ్యోతిష్యులుగా గుర్తింపు పొందారు. తరతరాలుగా జ్యోతిష్యం చెప్పడం, పంచాంగం రాయడంలో నిష్ణాతులు. ఈయన తాజా ఎన్నికలపై స్పందిస్తూ వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన నాగాదిత్య వంశం పారంపర్యంగా ఈ రంగంలో ఉన్నారు. అనేక మంది సినీ తారలకు కూడా వీరు జాతకాలు చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నారు. ఈయన అంచనా ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుంది అని చెబుతున్నారు. హైదరాబాద్కు చెందిన వేణుస్వామి కూడా ఏపీ ఫలితాలపై అంచనా వేశారు. ఏపీలో వైసీపీ గట్టెక్కుతుందని చెప్పారు. అయితే వీరు ముగ్గురు కూడా కామన్గా ఎంచుకున్నది సీఎం జగన్, చంద్రబాబు జాతకాలే. మరి వీరి జోస్యం ఏ మేరకు నిజమవుతుందో చూడాలి.